ప్రస్తుతం సినిమాల్లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. టెక్నాలజీ పెరిగి ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు వెబ్ సిరీస్లు రాజ్యమేలుతున్నాయి. ప్రత్యేకించి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు భారీ డిమాండ్ చేకూరుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు వెబ్ సిరీస్ జాబితాలోకి వచ్చేసింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. వినడానికి కాస్త వింతగా ఉన్న ఆర్బీఐ జర్నీపై ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధులు 90 సంవత్సరాల ప్రయాణంపై కీలక సమాచారాలు అందించడానికి 5 ఎపిసోడ్లతో కూడిన వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. దాదాపు 3 గంటల పాటు ఉండే ఈ వెబ్ సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ 25 నుంచి 30 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. దీనికో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఆర్బీఐ ఏర్పాటై 90 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రస్థానంలో కీలక విశేషాలను ప్రస్తావిస్తూ ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రసారం కోసం నేషనల్ టీవీ ఛానల్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి బీడ్లను ఆహ్వానిస్తోంది ఆర్బీఐ. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఆర్బీఐ పాత్రను ఈ వెబ్ సిరీస్ లో తెలుసుకోవచ్చు. 5 ఎపిసోడ్ల సిరీస్ ఆర్థిక వ్యవస్థలో సెంట్రల్ బ్యాంక్ కీలక పాత్రపై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి, దాని కార్యకలాపాలు, విధానాలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి విలువైన వనరుగా ఈ వెబ్ సిరీస్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే 2020 నాటికి స్థూల దేశీయోత్పత్తి అంటే జీడీపీలో భారత్ డిజిటల్ ఎకానమీ 20% చేరుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ప్రస్తుతం ఇది జీడీపీలో 10%గా ఉందని చెప్పిన ఆయన ఆర్థిక రంగంలో డిజిటలైజేషన్ తదుపరి తరం బ్యాంకింగ్ కు మార్గం సుగమనం చేస్తోందని అన్నారు. అర్హులైన 11,50,000 మంది రైతులకు 6,098 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. ఇక తాజాగా 2వ విడత రుణమాఫీ చేస్తున్నారు. 2వ విడతలో భాగంగా 6,90,000 మంది రైతులకు 6,190 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి తుమ్మల. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారని, తమ ప్రభుత్వం ఈ హామీపై కట్టుబడి ఉంటుందని తుమ్మల తెలిపారు. ఆగస్టు 15వ తేదీలోగా 3వ విడత రుణమాఫీ కూడా జరుగుతోందని, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఎవరైనా రైతులకు రుణమాఫీ కాకపోతే వారు రైతు మండల వ్యవసాయ అధికారులను కలిసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన 30 రోజుల్లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి ఆదేశాలను ఇప్పటికే జిల్లా వ్యవసాయ అధికారులకు జారీ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు రుణమాఫీ అయిన రైతుల లిస్టు కూడా అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.